హాయ్ అండి. వెల్కమ్ టు కింకిరాక్ మమ్మ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు గవర్నమెంట్ నుంచి వచ్చిన కొత్త అప్డేట్ ఏంటో తెలుసుకుందాం. డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్. పిల్లల చదువు కోసం ₹1,00,000 వరకు రుణాలు తీసుకునే ఒక కొత్త పథకం తీసుకొచ్చింది. పిల్లల చదువు కోసం డ్వాక్రా మహిళలకు 4% వడ్డీకే శ్రీనిధి నుంచి ₹1,00,000 వరకు రుణాలు తీసుకునే పథకం ప్రభుత్వం తీసుకొనొచ్చింది. దానికి ఎన్టీఆర్ విద్యా సంకల్పంగా నామకరణం చేశారు. ఈ పథకం కింద ఏడాదికి 200 కోట్లు ఖర్చు చేసేలా ప్రతిపాదనలు వచ్చాయి. ఇంత సమాచారం తెలుసుకునేందుకు వీడియోనైతే ఫుల్‌గా చూడండి. ఇంకా ఎవరైనా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి అప్డేట్స్ కోసం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. డ్వాక్రా మహిళలకు పిల్లల చదువుకు భరోసానిచ్చేలా కూటమి ప్రభుత్వం మరో కొత్త పథకానికి రూపకల్పన చేసింది. వారి విద్యా వికాసానికి తోడ్పడేందుకు 4% వడ్డీకే రుణాలందించాలని నిర్ణయించింది. 4% అంటే జస్ట్ 35 పైసలు మాత్రమే. గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సర్ప్ పరిధిలోని శ్రీనిధి బ్యాంకు ద్వారా 10,000 నుంచి గరిష్టంగా ₹1,00,000 వరకు రుణం అందించనున్నారు. ప్రస్తుతం శ్రీనిధి ద్వారా డ్వాక్రా సభ్యులకు 11% వడ్డీతో రుణాలిస్తున్నారు. కానీ ఈ పథకం కింద మనకిప్పుడు ఇవ్వబోయే రుణాలు కేవలం 4% వడ్డీతో మాత్రమే ఇస్తున్నారు. పిల్లలను చదివించుకునేందుకు తల్లిదండ్రుల చేతిలో డబ్బులు లేక బయట ఎక్కువ వడ్డీలు తెచ్చి అప్పుల పాలవుతున్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం వారికి చేయూతగా నిలిచేందుకు కొత్త పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. అదే ఎన్టీఆర్ విద్యా సంకల్పంగా ఈ పథకానికి నామకరణం చేస్తూ అధికారులు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. కేజీ నుండి పీజీ వరకు ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో విద్యా సంస్థలలో చదివే విద్యార్థులకు వర్తింప చేయనున్నారు. ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా త్వరలో ఈ పథకాన్ని అమలులోకి తీసుకొని వచ్చేలా అధికారులు కసరత్తు పూర్తి చేశారు. శ్రీనిధి నుంచి రుణంగా తీసుకునే మొత్తాన్ని పిల్లల చదువుకే వినియోగించాలి. వారి ఫీజు చెల్లింపులు, పుస్తకాలు, యూనిఫామ్, ఇతర వాటి కొనుగోలుకు వెచ్చించవచ్చు. సాంకేతిక విద్యలో అవసరాలకు ఖర్చు చేసేందుకు అవకాశం ఉంటుంది. నివాస ప్రాంతం నుంచి దూరంగా ఉండి పాఠశాలలకు వెళ్లేందుకు సైకిల్ కొనుగోలుకు అనుమతిస్తారు. అయితే ఎందుకోసం వినియోగించామో ఆ సంబంధిత రసీదును శ్రీనిధి అధికారులకు అందించాలి. రుణ మొత్తాన్ని వాయిదాల రూపంలో చెల్లించాలి. తీసుకున్న మొత్తానికి అనుగుణంగా కనిష్టంగా 24 నెలల నుంచి గరిష్టంగా 36 నెలల వరకు చెల్లించే వెసులుబాటు కల్పిస్తారు. ఏడాదికి 200 కోట్లు ఖర్చు చేసేలా ప్రణాళిక రూపొందించారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.